నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పాలనను ఆదరించాలని ఈ పార్టీ ఉండి అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కోలమూరు, ఉప్పలూరు, ఎండగండి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో ప్రతి ఇంటికి ఎంత మేర లబ్ధి చేకూరిందో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. స్థానికుల విన్నపం మేరకు ఎన్నికల్లో గెలిచిన వెంటనే మండలాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాలు, ప్రాంతాలను ప్రగతి బాటలో నడిపించే విధంగా ఉందని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కలగంపూడి, ఏనుగువాణి, లంక గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మేనిఫెస్టోలో మహిళల అభ్యున్నతి, నిరుద్యోగులకు వృత్తి, ఉపాధి కల్పన, రైతులకు సంక్షేమం, పేదలకు భరోసా కల్పించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ₹10,000 మీకు ఇప్పిందాం అమ్మా. రాష్ట్రంలో రైతులకు పూర్తిగా మేలు చేసిన నిజమైన రైతు బంధు ఏపీ ముఖ్యమంత్రినని ఆచంట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అయోధ్యలంక, మర్రిమూల, రావిలంక, పుచ్చల్లంక, నక్కిలంక, పల్లిపాలెం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో గురువారం జరిగిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో హోమ్ ఓటింగ్ కోసం విధుల్లో 69 బృందాలు, 400 మంది ఉద్యోగులు నియమించామని అన్నారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతోందని చెప్పారు. 85 సంవత్సరాలు పైబడిన 645 మంది దివ్యాంగులు, 655 మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు గురువారం పెరవలి మండలం పిట్లవేమవరం, కడింపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు హైమ, చినవెంకటరెడ్డి, దేవరపు శ్రీహరి, ఎంపీపీ కార్చుల ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు మండ తాతారెడ్డిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి గురువారం రావులపాలెం మండలం రావులపాడు, వెదిరేశ్వరం కాలనీ, దేవరపల్లి శివారు, పెంకులపాటి గరువు, కొత్తపేట మండలం మందపల్లి, కొత్తపేట గ్రామ శివారి, ఏనుగుల మహల్ నందు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి గడపకు అందించామని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మేము 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొకనమ్మా మర్చిపోకనమ్మా ఫ్యాన్ గుర్తుండి పెద్దగారు, మన ఓటు ఫ్యాన్ గుర్తు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రణాళికతో పేదలకు మేలు జరుగుతుందని ఈ కూటమి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ చెప్పారు. ఈ మేరకు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాట్రేన్ కోనలో
జనసేన బీజేపీ మద్దతుతో ముమ్మడివరం అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని మాట్లాడారు. తెలుగుదేశం కూటమి ప్రకటించిన మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగు నింపనుందని తెలిపారు. సూపర్ 6 పథకాల ద్వారా ఆడబిడ్డకు ప్రతి నెల 1500 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఆస్వాదించి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా బుచ్చిబాబును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. చెప్పండి అందరికి నమస్కారం. తల్లి 2 రోజులు కూడా సైకిల్ గారండి. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధరేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని మారంపల్లి, రాజుపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గున్నంపల్లి గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, పంచాయతీ నిధులు దారి మళ్లించారని అన్నారు. ఏ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారని, అభివృద్ధి చెందాలంటే అందరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అలాగే రైతుకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రభుత్వాన్ని మనం చూశామని, కూటమిలో 3 పార్టీలు పేదవారికి న్యాయం చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాయని వివరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగకుండా పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని సైతం దారి మళ్లించి ఇక్కడ సర్పంచులకి సైతం ఎటువంటి విధులు లేకుండా, నిధులు కూడా లేకుండా చేసినటువంటి వైనం మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అని చెప్పడం తప్పించి ఎవరికి కూడా సంపూర్ణంగా న్యాయం చేయనటువంటి పరిపాలనని మనం 2019 నుండి నేటి వరకు కూడా చూసుకున్నాం. కనుక మన జీవితాల్లో కనుక మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలన్నా, లేదా మన ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, లేదా మన ఈ పల్లె అభివృద్ధి చెందాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచించి రేపు మే 13 జరిగే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది ఓటు అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి. కనుక ఓటు హక్కుని మీరు విచక్షణతోటి వినియోగించుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు రిజిస్టర్లను భీమవరం కలెక్టరేట్లో పరిశీలించిన సంబంధిత అధికారి పీయూష్ శుక్లా. భీమవరం నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన వైసీపీ, జనసేన అభ్యర్థులు శ్రీనివాస్, రామాంజనేయులు. అత్తిలి మండలంలో బైక్ ర్యాలీతో ఓటర్లను కలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కారుమూరి ఉమాబాలులు. దువ్వా గ్రామంలో ప్రచారం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు 12వ వార్డులో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మద్దతు పలకాలని విజ్ఞప్తి. తణుకులో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రామారావు, కొర్లపాటిలు. కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానం తణుకు రోటరీ సభలో వివరించిన డివివిఎస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయనున్న ఎన్డీఏ కూటమి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు భరోసా ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. అన్ని వర్గాల అభివృద్ధి కోసం రూపుదిద్దుకున్న కూటమి ఉమ్మడి మేనిఫెస్టో. పాలకొల్లులో ప్రకటించిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. తూర్పుగోదావరి జిల్లాలో పారదర్శకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియ. రాజమండ్రిలో స్పష్టం చేసిన కలెక్టర్ మాధవీలత. రావులపాలెం మండలంలో ఇంటింటా ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గిరెడ్డి. ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి జగన్ను గెలిపించాలని విజ్ఞప్తి.
ద్వారకా తిరుమల మండలంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ప్రచారం. వెంట ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.